గౌరవం, ఆర్థిక భద్రత, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే జారే. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. మహిళల గౌరవం, ఆర్థిక భద్రత, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే జారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేటమాలపల్లి, పెరాయిగూడెం, దొంతిగుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. దొంతిగుంట గ్రామంలో 84 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ మహిళల గౌరవం, ఆర్థిక భద్రత, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహిళలు ముందుకు సాగుతూనే కుటుంబ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ రాజీ పడవద్దని, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇల్లులు ఏప్రిల్ నెలలో వస్తాయని, ప్రతి పేదవాడికి దశలవారీగా ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. మహిళలు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా అధ్యక్షులు, యూత్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి హాజరైనటువంటి జడ్పీసీఓ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వాడకి వచ్చినప్పుడు దళిత వాడలకు 57 లక్షల రూపాయలు ఆనాడు నేను శంకుస్థాపన చేసి ఈరోజు మాట ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ వార్డు సభ్యులందరికీ, ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ఇంటిల్లపాది నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదోని నియోజకవర్గం కొండాపూర్ గ్రామం సర్వే నెంబర్ 91లో ఉన్న దాదాపు 78 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేసిన ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నేరుగా రంగంలోకి దిగారు. గత వారం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను గ్రామంలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అత్యంత దుర్మార్గం. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోనిలో కబ్జా అనే పదమే లేకుండా చేశాం. కూటమి ప్రభుత్వం కబ్జాలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. కబ్జా చేసిన వారిపై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను రక్షించడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. స్థానికులు స్పందిస్తూ, ఇలాంటి నాయకత్వం వల్ల ప్రజలు భయం లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేషాఫాని, సర్వేయర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కొండాపురంలో సర్వే నెంబర్ 91లో కబ్జా జరిగింది అని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని, మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా, రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులని వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇది మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది హైవేకి ఆనుకొనే ఉన్నటువంటి 78 సెంట్లు ఇక్కడ కబ్జాకు గురి అయిందని, దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా వేసి దాన్ని పాంప్లెట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మకానికి పెట్టారు. కొంతమంది అమ్మేశారు, మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది సమాచారం. ఈరోజు ఎంఆర్ఓ గారిని కూడా తీసుకొని విఆర్ఓ తీసుకొని కొలిపించాం. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఒకసారి రెవెన్యూ రికార్డులు ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ నేడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో
శ్రీ భక్త రామదాసు స్తూపం నుంచి రైతు సంక్షేమము సమాజ ఆరోగ్యానికి సుఫల యాత్ర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామివారు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని నరసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని వారితో పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా సిద్ధార్థ యోగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశంలో వారు మాట్లాడారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 మహిళల గౌరవం, ఆర్థిక భద్రత, సామాజిక స్థితిగతులు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే జారే. కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.